నువ్వు ఇల్లు కట్టిస్తేనే నీ ఇంట్లోకి వస్తా, లేకపోతే రాను నేను. వెళ్ళిపో, ఎవడు ఉండమంటా అండి నిన్ను. అయితే వెళ్ళిపో. వెళ్ళిపో అంటే నీకు ఇల్లు కట్టడం చేత కదా. బా ఇంట్లో అయితే మస్తు ఉడక వస్తుంది. మనం కొత్త ఇల్లు కట్టి బావా, కొత్త ఇల్లు కట్టి ఇంట్లో నేను ఉండలేను. మస్తు ఉడక వస్తుంది, మస్తు అసలు ఇబ్బంది అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఇంట్లో. ఇబ్బంది అవుతా ఇబ్బంది మస్తు వేడిగా ఉంది బావా. అందరు ఇల్లు కట్టుకుంటారు, నువ్వు ఇల్లు కట్టవా? నువ్వు ఇల్లు కట్టవా? ఇల్లా అంటే నువ్వు చెప్పంగానే అయిపోతుందా? నేను చెప్పంగానే అంటే ఉడక మస్తు పోతాను బావా, మేము చచ్చిపోతున్నాం ఇంట్లో. ఫ్యాన్ పెట్టుకో. ఫ్యాన్ పెట్టుకున్న వేడిగా వస్తుంది గాలి. బయట పండుకో ఈ చెట్ల కింద. చెట్ల కింద ఎట్లా పడుకుంటారు ఇక్కడ బయట? అందరు వచ్చి పోయేటోళ్ళు ఉంటారు, అట్లనే పడుకుంటారా? నువ్వంటే మంచం మీద హాయిగా పడుకుంటావు. అయితే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? ఇల్లు కట్టేయమంటానా? ఇల్లు కట్టుడు అంటే మామూలు విషయం అనుకున్నావా ఏంది? మామూలు విషయం అంటే ఎప్పుడు కట్టిస్తావు మరి? ఇప్పుడు కట్టియాలి. కట్టిస్తా మెల్లగా. నువ్వు మెల్లగా కట్టితే అంతలోపు ఇంట్లో ఉండాలంటే నా వల్ల కాదు, నేను ఉండను. ఫస్ట్ ఉడకపోస్తాను అసలు. బయట కూర్చున్నావన్నా, అసలు కొంచెం కూర్చొని అన్నం తిందామన్నా అసలు తట్టుకోలేనంత పరిస్థితి అవుతుంది ఇంట్లో. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇల్లు కట్టుడు అంటే మామూలు విషయం? అది మామూలు విషయం అంటే కట్టవా బావా అంటే ఉత్తిగానే అయిపోతుంది అనుకున్నావా? ఉత్తిగానే అయిపోతుంది అంటే నువ్వు కట్టిస్తే అయిపోతుంది, ఉత్తిగానే అయిపోతుంది. నువ్వు అనుకుంటే అవుద్ది సావే, నీ నవ్వు వరం. కట్టిస్తే అయిపోతుందా? పైసలు కట్టిస్తా. నేనెక్కడ నుండి తెచ్చియాలి? నువ్వే తెచ్చి కట్టు. మొత్తం ఏదో చెప్పంగానే ఏదో అయిపోయినట్టు చెప్తావేంది నువ్వు? అయిపోయినట్టు అంటే ఆడ మాటలు మాట్లాడు కాదు, చేసి చూపెట్టాలి. ఇల్లు అంటే ఏమనుకున్నావు? మనం ఉన్నదే చాలు, మనకి ఇల్లు లేదు గిల్లు లేదు. చెప్పుడు చెగుండు. ఉండలేకపోతున్నా, నేను ఉండను ఆ ఇంట్లో. ఉండవా? ఉండను. ఉండవా? దెంగి ఉండను అంటే ఏందే బెదిరిస్తున్నావా? బెదిరించుడు కాదు బాబా, అసలు ఎట్లా ఉడుకుపోతానే. పైసలు లేని ఇల్లు ఎట్లా కట్టిస్తారు? నువ్వు గమ్మత్తుగా మాట్లాడతావు. జీతం ఉండి కట్టి అంటే నీకోసం ఇప్పుడు నేను జీతం ఉండి నీకు ఇల్లు కట్టి ఇవ్వాలా? అంటే నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఇల్లులో, నువ్వు ఉండవా? ఉన్నది కదా రేకుల ఇల్లు. అది రేకులలో ఉండలే అసలు. సరిపోతుంది మన స్థాయికి, అదే ఎక్కువ. అదే ఎక్కువ అదే ఎక్కువ మరి, అంతే. నువ్వు మళ్ళా ఒర్రియకు నాకు, నువ్వు ఒర్రకు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. నేను ఒకటే చెప్తా, అది మనకు అదే ఎక్కువ. అందరు ఇల్లు కట్టుకుంటారు, నువ్వు ఇల్లు కట్టావు ఏం కట్టావు, ఇంకా అదే ఇల్లు ఎక్కువ మన స్థాయికి అంటాను. నీకు కట్టించడం చేత కాదు, నీకు పని చేయడం వంగ చేత కాదు. అందరు కట్టుకుంటా అని మనం కట్టుకుంటాం. ఎవడో పోయి అంటే సముద్రంలో దూకినట్టు మనం దూకుదామా? దూదమా అంటే దూకుతామా చెప్పు? దూకాలే. నాకంత టీ టైం పట్టలేదు. మేము ఉండవా ఇంట్లో? నేను వెళ్ళిపోతాను. ఇల్లు కట్టిస్తా అంటేనే ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతా అంటావేంది? ఎటు వెళ్ళిపోతాయి? ఎటు వెళ్ళిపోతావు? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళిపోతా. నువ్వు ఇల్లు కట్టించేటప్పుడే నేను వస్తా, అప్పుడు దాకా రాను. వెళ్ళిపో మళ్ళీ రాకు. రాకంటే నువ్వు ఇక కట్టివా ఇల్లు? ఏడుపు వస్తుంది. నువ్వు గట్లా అంటా అంటే ఏడుపు వస్తుంది, గట్లా అంటావు ఊకే.